లెనిన్ జీవిత కథలు. ఇది 4వ భాగం. అంతరుద్యం ఫలితంగా రష్యా అంతటా ఎంతో ఆస్తి నష్టమైంది. ఫ్యాక్టరీలు, గనులు, రైల్వేలు ధ్వంసమైపోయాయి. రైల్వే మీద ప్రయాణం చేసేవారికి ఆ రోజుల్లో లైను ప్రక్కగా ఎన్నో పాడైపోయిన ఇంజన్లు, పెట్టెలు, వాగన్లు కనిపించేవి. రైల్వే స్టేషన్లోని సైడింగుల మీద చుట్టుకుపోయిన ఇంజన్లు, చక్రాలు, గాలిలోకి పెట్టుకుని ఉన్న పెట్టెలు, వాటి మీద అటూ ఇటూ దుంగలు అన్నీ పడి ఉండేవి. బ్రిడ్జిలెన్నో పేల్చివేయబడ్డాయి. పట్నాలే నేలమట్టమైపోయాయి. మళ్ళీ అంతా మొదటి నుంచి నిర్మించుకోవాల్సి వచ్చింది. కూలీ రైతుల రాజ్యం స్థిరపడ్డాక వాళ్ళు చెమటోడ్చి రాత్రింబగళ్ళు పనిచేశారు. రోజుకు 8 గంటలే పని ఉండాలని పోరాడిన కార్మికులు 12 గంటలు కూడా పనిచేశారు. పిల్లల చేత పని చేయించరాదని పోరాడిన వాళ్ళు ఇప్పుడు తమ పిల్లలనే పనిలో పెట్టారు. ఆదివారం సెలవు కావాలన్న వాళ్ళు ఇప్పుడు ఆ సెలవును కూడా త్యాగం చేయ పూనుకున్నారు. ఎందుచేతనో చెప్పుకోండి. తమ కష్ట ఫలితాన్ని దోచుకొని కొద్దిమంది పెట్టుబడిదారులు లాభాలు తీసే రోజుల్లో ఈ హక్కుల కోసం పోరాడటం కార్మికులకు ఉపయోగం. అలాగే ఆ కోటీశ్వరుల రాజ్యం కూలిపోయి కూలీ రైతుల రాజ్యం తమ రాజ్యం వచ్చినప్పుడు తాము చేసే కష్టానికి ఫలితం తమకు, తమ బిడ్డలకు వస్తుంది. ఇది రహస్యం. అయితే ధనిక ప్రపంచమంతా ఈ సామాన్య జ్ఞానాన్ని కూడా మరిచి రష్యా కూలీ రైతుల మీద తమకేదో మహాప్రేమ ఉన్నట్లుగా సోవియట్ ప్రభుత్వం తన సిద్ధాంతాలు గాలికి వదిలేసి కూలీ రైతుల చేత పశువుల్లా చాకిరీ చేయిస్తుందని ప్రచారం చేసింది. పత్రికలన్నీ భేష్ అన్నాయి. కార్మికుని సమయ స్ఫూర్తికి శభాష్ అన్నారంతా. ప్రభుత్వం ఏం చేసిందనుకున్నారు? 1920 మే 1 తేదీన సెలవు దినం దేశమంతా సుబోత్నిక్గా ప్రకటించింది. ఆ రోజున దేశమంతటా కూలీలు, రైతులు, పిల్లలు అంతా, ఓపికున్న వాళ్ళంతా తమ తమ చోట్లల్లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించారు. లెనిన్ కూడా ఆ రోజున క్రెమ్లిన్ ఎదుట ఖాళీ జాగాను శుభ్రం చేయటంలో పాల్గొన్నాడు. ఎవరో లెనిన్కి సిగరెట్ ఇవ్వబోతే వద్దన్నాడు. కామ్రేడ్, అలవాటు లేదు నాకు. ఎప్పుడు పొగ పీల్చలేదు మీరు? హైస్కూల్లో చదువుకునేటప్పుడు అలవాటయింది, కానీ త్వరలోనే ఈ దురలవాటును మానుకున్నాను అన్నాడు. లెనిన్ పొగ కానీ, మత్తు కలిగించే పానీయాలు కానీ తాగేవాడు కాదు. వాటి వల్ల హుషారు కలుగుతుందని ఎవరైనా అంటే నవ్వుతూ అనేవాడు. అది పొరపాటు కామ్రేడ్, పైగా అనారోగ్యం కూడాను. పరిశుద్ధమైన చల్లటి నీళ్లు తాగటం వల్ల ఎంతో ఉల్లాసం కలుగుతుంది. తనకెట్టి దురభ్యాసాలు లేకున్నా అలాంటి అలవాట్లు గల వాళ్ళని లెనిన్ ఎప్పుడూ మోటుగా నిరసించేవాడు కాదు. మనం ఉన్న సమాజం వల్ల సంక్రమించిన ఈ దురలవాట్లన్నీ క్రమంగా మానవజాతి విజ్ఞానాన్ని పొందుతున్న కొద్దీ దూరంగా తొలగిపోతాయని ఆయన అనేవాడు. గోర్కీకి దగ్గరలోనే ఒక చిన్న కొండ మీద పెద్ద పెద్ద చెట్లు చక్కగా పెరుగుతూ ఉన్నాయి. గోర్కీ అంటే తెలుసా? ప్రపంచంలోని గొప్ప రచయితల్లో ఒకడు. అతడు రష్యా దేశీయుడు. అతని జ్ఞాపకార్థంగా ఆ పట్టణానికి గోర్కీ అని పేరు పెట్టారు సోవియట్ ప్రభుత్వం వారు. అన్ని దేశాల చట్టాలు, ఆస్తి, సంపదలు పవిత్రమైనవని సృష్టించడానికి కూడా వీల్లేనివని అంగీకరిస్తాయి. కానీ ఈ ఆస్తి సంపదలు ప్రజల సొత్తు కాకుండా వ్యక్తుల చేతుల్లో
ఉండేటందుకే ఈ చట్టాలు. ఒక్క సోవియట్లోనే అలా కాదు. లెనిన్ అన్నాడు, శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజాతంత్రంతో జోడించండి, మీ అభివృద్ధిని అరికట్టగలదేదీ ఉండదిక అని. రష్యా దేశాన్ని అంధకారాన్నించి ఉద్ధరించి దీపం వెలిగించినవాడు లెనిన్. అందుకనే ఆ దేశ ప్రజలు ఈ దీపం మహాత్ముడు లెనిన్ వెలిగించిందే అని అంటుంటారు. ఇంజన్ U-127 127. రైలు ఇంజన్లన్నిటికీ నెంబర్లు పేర్లు ఉంటాయి. మాస్కోలోని పావెలెట్స్కీ స్టేషన్లో U-127 ఇంజన్ ఉంది. దీనిదో పెద్ద కథ. మొదటిసారి లెనిన్ గౌరవ డ్రైవర్గా ఉన్న ఈ ఇంజన్ U-127 ఎంతో పనిని చేసింది. 1924 జనవరి 21వ తేదీన ఈ ఇంజన్ ఆఖరి ప్రయాణం చేసింది. ఆ దినం ప్రపంచ కష్టజీవులకి మరువరానిది. లెనిన్ మరణించినదా రోజే. సోవియట్ ప్రజలంతా దుఃఖంలో మునిగిపోయారు. గోర్కీ పట్టణంలో 1924 జనవరి 21వ తేదీన లెనిన్ మరణించాడు. ఆయన భౌతిక శరీరాన్ని ఈ ఇంజన్ మాస్కోకి తీసుకువచ్చింది. లెనిన్ శరీరాన్ని రసాయనాల్లో ముంచి ఒక పెద్ద గాజు పెట్టెలో ఉంచి మాస్కోలోని రెడ్ స్క్వేర్లోని చిన్న సమాధి గృహంలో ఉంచారు. ఆయన దేహాన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా అక్కడ భద్రంగా మనం చూడవచ్చు. ప్రపంచ పలు దేశాల నుండి నిత్యం వేల కొలది ప్రజలు లెనిన్ దేహాన్ని చూడ్డానికి వెళుతుంటారు. నిద్రిస్తున్నాడా అన్నట్లుగా ఉంటుంది ఇప్పటికీ లెనిన్ శరీరం. లెనిన్ డ్రైవర్గా ఉన్న ఆ ఇంజన్ U-127 కూడా ఆ తరువాత ఏమీ పనిచేయలేదు. దానిని ఆయన స్మారక చిహ్నంగా ఇప్పటికీ పదిలపరుస్తున్నారు కార్మికులు. అది అన్ని ఇంజన్లలాగా ఉండదు. ఎర్రటి రంగు మీద పొగగొట్టం ఒకటి మాత్రం నల్లగా ఉంటుంది. చక్రాల మీద తెల్లటి చారలుంటాయి. బంగారు రంగుతో U-127 అని మెరుస్తుంటుంది. ఇంజన్ పైభాగమంతా గాజు పొరతో కప్పేశారు. రోజు దాని మీద దుమ్ము తుడిచి భద్రంగా కాపాడుతుంటారు. లెనిన్ 1924 జనవరి 21వ తేదీన మరణించారు. స్టాలిన్ ఆదేశాలపై ఆయన శరీరాన్ని రసాయనిక ప్రక్రియల ప్రకారం భద్రపరిచి ప్రత్యేకంగా నిర్మించిన మసోలియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆ రోజుల్లో ఆ సమాధి చెంత సైనికులు నిర్వహించే గార్డ్ ఆఫ్ ఆనర్ గౌరవ సూచకమైన కవాతుని చూడటానికి జనం ఎగబడేవారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఏర్పడ్డ కమ్యూనిస్ట్ ఏతర ప్రభుత్వాలు ఈ సైనిక కవాతుకు స్వస్తి చెప్పాయి. అంతేకాదు, రష్యన్ ప్రభుత్వం 1991 నుంచి లెనిన్ మసోలియం నిర్వహణ కోసం ఇచ్చే నిధులను నిలుపు చేసింది కూడా. తదాదిగా అభిమానుల విరాళాలతోనే నెట్టుకు వస్తున్నారు. మసోలియం తెరిచి ఉంచే సమయాన్ని కూడా బాగా తగ్గించారు. అయినా సందర్శకుల సంఖ్య తగ్గలేదు. ప్రజలను అనుమతించడంపై తరచుగా విధిస్తున్న ఆంక్షల వల్ల కూడా లెనిన్ మసోలియం సందర్శన అనేది ఇప్పుడంత సులువైన వ్యవహారంగా లేదు. గత 88 ఏళ్లుగా మసోలియంలో లెనిన్ శరీరాన్ని భద్రపరుస్తూ వస్తున్న తీరే అపూర్వం. ఇన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రతి వారం నిపుణులు లెనిన్ పార్థివ శరీరాన్ని, ప్రత్యేకించి చర్మాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చర్మం ఏమాత్రం పొడి బారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 18 నెలలకు ఒక పర్యాయం లెనిన్ భౌతిక కాయానికి రసాయనాలతో ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం 2 నెలల పాటు సమాధిని మూసివేస్తారు. ఆ సమయంలో లెనిన్ భౌతిక దేహానికి
నెల రోజుల పాటు ప్రత్యేక ద్రవణంలో ముంచి ఉంచుతారు. చర్మం నెమ్మదిగా ఆ ద్రవాన్ని పీల్చుకొని మళ్ళీ సరైన రీతిలో తేమను పొందేలా చేయడం ఈ శుద్ధి తదంగం ఉద్దేశం. డాక్టర్లు చెప్పేదాని ప్రకారం లెనిన్ భౌతిక కాయంలో పైకి కనిపించే చర్మం తప్ప వేరే శరీర భాగాలు ఏవీ లేవు. మొదటిసారి ఎంబామింగ్ రసాయనిక పూత చేసినప్పుడే వాటినన్నిటినీ తొలగించారు. కాకపోతే కనుబొమ్మలు, మీసకట్టు, తల వెంట్రుకలను మాత్రం యథాతథంగా ఉంచేశారు. పోతే లెనిన్ శరీరాన్ని మసోలియం నుంచి తొలగించి వేరే చోట ఖననం చెయ్యాలన్న డిమాండ్ ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తోంది. ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపారు. 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న రష్యన్లలో 60% మంది ఈ ప్రతిపాదనను బలపరుస్తూ ఉండటం విశేషం. లెనిన్ని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి మసోలియం నుంచి ఆయన భౌతిక కాయాన్ని తొలగించి సైబీరియా ప్రాంతానికి తరలించారు. కాకపోతే ఆ కారణం వేరు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీల నుంచి బాంబు దాడి ముప్పు ఉండగలదన్న భయంతో ఆ పని చేశారు. మసోలియం నుంచి ఆయన శరీరాన్ని తొలగించాలి. ఆ ప్రదేశాన్ని ఒక ఆరాధనీయ స్థలంగా పరిగణించడాన్ని ఇక ఎంతమాత్రం అనుమతించకూడదు అనే వారి సంఖ్య ఇప్పుడు ఆ దేశంలో క్రమంగా పెరుగుతోంది. నిజానికి లెనిన్ కూడా తదనంతరం తన భౌతిక కాయాన్ని ఇలా భద్రపరచాలని ఎన్నడూ కోరుకోలేదు. లెనిన్ చనిపోయిన వెంటనే ఆయన భార్య నదుజ్జే కృపస్కయా చేసిన విజ్ఞప్తి కూడా అదే. లెనిన్ పేరు మీద ఎటువంటి స్మృతి చిహ్నాలు నిర్మించవద్దని ఆనాటి ప్రభుత్వ పెద్దలను ఆవిడ కోరారు. కానీ అప్పటి సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ మాత్రం లెనిన్ భౌతిక కాయాన్ని భద్రపరిచే ప్రతిపాదన పట్లనే మొగ్గు చూపాడు. దానితో ఆవిడ సూచనలను ఎవ్వరూ పట్టించుకోలేదు. 1953లో స్టాలిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఎంబామింగ్ చేసి లెనిన్ మసోలియంలోనే ఆయన దేహం సరసననే భద్రపరిచారు. ఆ తరువాత క్రుష్చేవ్ హయాంలో స్టాలిన్ భౌతిక కాయాన్ని అక్కడి నుంచి తొలగించి క్రెమ్లిన్ గోడ పక్కనే ఖననం చేశారు. గోర్బచేవ్ తరువాత అధికారానికి వచ్చిన బోరిస్ ఎల్త్సిన్ రెడ్ స్క్వేర్ అనేది ఒక శ్మశాన వాటికను తలపించరాదని అభిప్రాయపడ్డాడు. అయితే లెనిన్ శరీరాన్ని అక్కడ నుంచి తొలగించటం అప్పట్లో సాధ్యం కాలేదు. పుతిన్ 3వ పర్యాయం రష్యా అధినేతగా ఎన్నికైన తరువాత మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ ఆలోచన కొత్త చిగుళ్ళు వేస్తున్నట్టు అనిపిస్తోంది. 2024 సంవత్సరానికి కామ్రేడ్ లెనిన్ కన్నుమూసి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఇంతటితో లెనిన్ జీవిత కథలు పుస్తకం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.